కాబట్టి బతికున్నప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావుని అనేక రకాలుగా అవగవపరిచింది. అటువంటి వ్యక్తిని అటువంటి ఇంటలెక్చువల్ని ఎకనామిక్ రిఫార్మిస్ట్ ని 5 సంవత్సరాలు దేశంలో స్టెబిలిటీతో గవర్నమెంట్ నడిపిన ఆయన్ని ఇవాళ మోడీ గారి ప్రభుత్వం రికగ్నైజ్ చేయడం, భారతరత్నతో గౌరవించడం తెలుగు సమాజానికే కాదు యావత్ భారతదేశానికి కూడా ఇది గర్వపడాల్సిన విషయం. మనస్ఫూర్తిగా ఒక తెలుగువాడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పివి నరసింహారావు గారు సంబంధం ఉన్న వరంగల్ ప్రాంతం నుంచి ఈ మధ్య నిన్ననే వరంగల్ సంబంధించిన మన స్వర్గీయ ప్రణయ్ భాస్కర్ గారు తెలుగుదేశంలో ఆయన యువకుడుగా మంచి పేరు సంపాదించిన మంత్రి ఉండే, మినిస్టర్ ఉండే 90s లో. ఆయన మినిస్టర్ ఉన్నప్పుడే పాపం ఆయన యంగ్ ఏజ్ లో చనిపోయిండు. ఆయన వాళ్ళ అబ్బాయి అభినవ్ భాస్కర్ నిన్న కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈజ్ అ కార్పొరేటర్ ఆల్సో ఫ్రమ్ వరంగల్ కార్పొరేషన్. మంచి భవిష్యత్తు ఉన్న అభినవ్ భాస్కర్ గారికి బీజేపీలో కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇవాళ నా పక్కన ప్రెస్ మీట్ లో ఉన్నారు ఆయన.